సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 27వ తారీఖు 2వ నెల 2025. ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్తే కువైట్లో చల్లటి వాతావరణం కంటిన్యూగా ఉంటుంది. చల్లటి రాత్రులు కంటిన్యూగా ఉంటాయి. పైగా వర్షాలు కూడా పడతాయి కువైట్లో. వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఫహీల్లో ఎక్స్ప్రెస్ హైవేలో 3 లైన్లు క్లోజ్లో ఉంటాయండి. సో మార్చి 2వ తారీఖు వరకు డ్రైవ్ చేసే మిత్రులు ఇది గమనించాలి. నెక్స్ట్, పోలీస్ వారు ఇచ్చిన ఒక కథనం ప్రకారం ఈ సంవత్సరం నేషనల్ డే సెలబ్రేషన్స్ చాలామంది అసలు సెలబ్రేట్ చేసుకోలేదంట. కారణం ఏంటంటే గవర్నమెంట్ విధించిన రకరకాల రూల్స్, అంటే వాటర్ గన్స్ కానీ, బలూన్స్ కానీ, రకరకాల ఈ వెహికల్ స్టిక్కరింగ్ కానీ ఇలాంటి విషయాల్లో చాలా రూల్స్ పెట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు. ఈ రూల్స్ వల్ల చాలామంది సెలబ్రేట్ చేసుకోలేదండి. ఎందుకంటే నార్మల్గా నేషనల్ డే ఈ 2 రోజుల్లో ఈ రూల్స్ వయలేషన్ చేసిన కేసులు దగ్గరగా 400-500 కేసులు నమోదవుతాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కేవలం 30 కేసులు నమోదయ్యాయంట. కేవలం 30 కేసులు. అసలు చాలామంది సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పి పోలీసు అధికారులు తెలియజేశారు. తర్వాత ఒక్క దినార్ వచ్చి $282.75. నేను కువైట్లో ఉన్నప్పుడు $212 ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో చూడండి. నెక్స్ట్, గోల్డ్ 22 క్యారెట్ల గోల్డ్ 26 దినార్లు. కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. సో ఒక 400-500 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. చెప్పిన ప్రైజ్ లేదనుకోవద్దు, పెరుగుతూ ఉంటుంది కాబట్టి రేటు. తర్వాత 24 క్యారెట్ల గోల్డ్ 29 దినార్లుగా ఉంది. సో సౌదీ విషయానికి వెళ్తే సుప్రీంకోర్టు వారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, రమాదాన్ చంద్రుడిని చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ట్రస్టెడ్ గవర్నమెంట్ ఉంది అంటే కనుక అది సౌదీ గవర్నమెంటేనంట. నెక్స్ట్, ఒక సౌదీ రియాల్ వచ్చి $23 ఉంది. గోల్డ్ 22 క్యారెట్ల గోల్డ్ 302 రియాలు. 24 క్యారెట్ల గోల్డ్ 359 రియాలు. ఓకే, ఇదండి మనకి సౌదీ యొక్క గోల్డ్ ప్రైస్. తర్వాత యుఏ విషయానికి వెళ్తే షేక్ మొహమ్మద్ గారు 1500 మంది జైలు ఖైదీలని రిలీజ్ చేయాలని చెప్పి క్షమాభిక్ష ప్రసాదించారు. సో ఇదిలా ఉండగా గవర్నమెంట్ సెక్టర్లలో ఇప్పుడు చాలామందికి రమదాన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. కొందరికైతే ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి పని చేయాలో అటువంటి వాళ్ళకి మార్నింగ్ 9 to మధ్యాహ్నం 2:30 వరకు వర్కింగ్ అవర్స్. ఓకే, షార్జాలో 707 మంది ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదించారు. ఫుజేరాలో 111 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. సో ఓకే, 2024లో రోడ్ యాక్సిడెంట్లో యుఏలో 384 మంది చనిపోయారు. నెక్స్ట్, ఈ ఒక్క యుఏ దిరం వచ్చి ఇండియా డబ్బులు $23.73 ఉంది. గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ల గోల్డ్ 325 దిరమ్స్గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 350 దిరమ్స్గా ఉంది. ఓకే, వామన్ విషయానికి వెళ్తే రమదాన్ చంద్రుని చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి నుంచి అనమాట. నెక్స్ట్, వామన్లో కొందరు వడ్డీ వ్యాపారం చేస్తారండి. అంటే అప్పులు ఇస్తారు, వడ్డీ తీసుకుంటారు. అది 5% 10% కూడా ఉంటుందన్నమాట. అయితే సో ఈ విధంగా వడ్డీలకి డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేసే ఒక మిత్రుడు చాలా దారుణంగా మోసపోయాడంటండి. ఈ మధ్యన అతన్ని దగ్గరగా 20,000 రియల్ మోసం చేశారంటే అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. నెక్స్ట్, కొందరు ఇండియా వెళ్ళిపోయి తిరిగి రాకపోవడం, ఇలాగా 20,000 రియల్ పోగొట్టేసుకున్నాడు అతను. అంటే చాలా సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బులు, వడ్డీల ద్వారా దాచి పెంచుకున్న డబ్బులు ఒకే దెబ్బలు ఎగిరిపోయేంటండి. సో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరికైనా అప్పు అవతల వ్యక్తికి అప్పు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ప్రొఫైల్ ఏంటి, కరెక్ట్ పర్సనా కాదా, జెన్యూన్ పర్సనా కాదా చూసుకోండి. ఇవ్వకపోతే ఇంకా మంచిది. డబ్బులు ఉంటే ఏమన్నా పెన్షన్ పాలసీ కట్టుకోండి, లేదా టర్మ్ పాలసీ చేయించుకోండి. సో మీకు ఏమన్నా అయితే కుటుంబానికి పాలసీ ఆదుకుంటుంది. సో ఇలాంటి వడ్డీ వ్యాపారం చేస్తే అందరూ పాడైపోతారని కాదు, జాగ్రత్తగా ఉండాలి. బెహ్రెన్ విషయానికి వెళ్తే హయాన్లో హెరిటేజ్ విలేజ్ ఉందండి. హెరిటేజ్ విలేజ్లో మనకు ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది మార్చి 1 నుండి 18వ తారీఖు వరకు ఈ ఫెస్టివల్ నడుస్తుందన్నమాట. హెరిటేజ్ నైట్స్ అంటారు దీన్ని. ఇది ఈవినింగ్ 8:30 నుండి రాత్రి 1 గంట వరకు ఉంటుంది. ఇందులో చాలా రకమైన షాపులు, దుకాణాలు, కెఫేలు, ఫుడ్ సంబంధించిన స్టాల్స్ చాలా ఉంటాయన్నమాట. చాలా ఎంజాయ్గా ఉంటుంది అక్కడ. సో బెహ్రెన్లో ఉన్న వాళ్ళు హెరిటేజ్ విలేజ్కి వెళ్ళండి. హెరిటేజ్ నైట్స్ అనమాట ఇది. నెక్స్ట్, గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ల గోల్డ్ 33 బీడీల 400 ఫిల్స్గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 35 బీడీల 700 ఫిల్స్గా ఉంది. ఒక బీడీ వచ్చి $231.90. ఓకే, 8,000 దినార్లు క్యాష్ అండ్ కొన్ని వస్తువులు దొంగతనం చేసిన ఒక 35 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒక
ఒక చిన్న షాపులో దొంగతనం జరిగిందనమాట. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందండి ఖత్తర్లో. అబ్బబ్బో! సూపర్ మోడల్ ఫుడ్ అండి ఇది. సో చూస్తే తినాలనిపించేంత ఇదిగా ఉంది. సో ఖత్తర్లో ఉన్నవాళ్ళు మీరే తినగలరు ఇవి. తర్వాత రేపటి నుండి రమదాన్ చంద్రుని చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అకాఫ్ వాళ్ళు. సో నెక్స్ట్ రమదాన్ వర్కింగ్ అవర్స్ కేవలం ఖత్తర్లో 5 గంటలు మాత్రమే. యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఖత్తర్లో 5 గంటలు. ఓకే, సో గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ల గోల్డ్ 327 రియల్గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 350 రియల్గా ఉంది. 1 రియల్ వచ్చి ₹23.95 అండి. సో ఇదండి గల్ఫ్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఓకే, బాయ్.